రేపు జరగబో శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకులతో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులతో ఇన్ఛార్జీలతో పార్లమెంట్ సభ్యులతో అందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనే సీనియర్ నాయకుడు అయినటువంటి బీసీ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు అయితే ఈ శాసనమండలి ఎన్నికల్లో మన పార్టీ గెలుపు అవకాశాలు బాగుంటాయి అని అందరూ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణని సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారిని రేపు జరగబో శాసనమండలి ఎన్నికల్లో, ఎందుకంటే యాక్చువల్గా అయితే దీని గురించి ఇది చేసుకోవాల్సిన పనులు, ఎందుకంటే మా పార్టీ సింబల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సుమారుగా 620 మంది ఉన్నారు, మొత్తం 825 మందిలో. కాబట్టి ఎన్నిక అనేది ఇదే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇంత ప్రలోభాలు పెట్టినా కూడా పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ఇన్ఛార్జీల ఆధారంలో అందరి ఓట్లు ఉండే జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటర్లకి అందరితో కూడా మాట్లాడి మన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా అందుకనే అసలు ఈ సమావేశం పెట్టడం కోసం కారణం అదే. ఎందుకంటే మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో శాసనసభ్యులు ఎన్నుకునే శాసనమండలి ఎన్నికల్లో ఓబీసీ అభ్యర్థిగా పెట్టిన మా అభ్యర్థిని ఓటమికి ఏ విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ఏ విధంగా ఓడించారో అటువంటి చర్యలే ఇప్పుడు కూడా చేస్తారు. కాబట్టి అటువంటి కుట్రలు వాళ్ళు పన్నినా కూడా ఎవరు కూడా ఇది కాకుండా ఎవరి నియోజకవర్గంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరు కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీ నియమాలకి కట్టుబడి మన పార్టీ అభ్యర్థి గెలిపించే విధంగా కృషి చేయాలని చెప్పి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇవ్వడం జరిగింది.